ఏం ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా దేని గురించి? సిబ్లింగ్స్ గురించే. మీకు అక్క చెల్లెలు ఉన్నారా? లేదా అన్న తమ్ముళ్ళు ఉన్నారా? ఆ సిబ్లింగ్స్ ఉన్నట్టయితే ఈ టాపిక్ మీ గురించేనండి. సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళలో నేను ఒకదాన్నే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడదు. అలా మా పోటీలు ఏంటో ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. పొద్దున లేస్తే చాలు, ఎవరు ముందు లేస్తారన్నది ఒక పోటీ. బ్రష్ ఎవరు ముందు చేస్తారన్నది ఇంకొక పోటీ. స్నానానికి వెళ్తుంటే ఒకరినొకరు తోసుకొని లోపలికి దూరేయడం ఇంకొక పోటీ. ఎవరన్నా లోపలికి పోతే లైట్ ఆఫ్ చేసి వాళ్ళని బయటికి రప్పించి మనం వెంటనే లోపలికి దూరడం ఇంకొక పోటీ. అలా అని ఎవరు ఫాస్ట్ గా తినేస్తారు, ఆఖరికి స్కూల్ కి ఎవరు ఫస్ట్ వెళ్తారు అన్నది కూడా పోటీయే. ప్రతి దాంట్లో సిబ్లింగ్స్ తో మనకు కాంపిటీషన్ ఉంటుంది. నేను మా తమ్ముడు ప్రతి దాంట్లో గొడవ పడుతున్నాము. ప్రతి సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. కానీ సిబ్లింగ్స్ అంటే గొడవలు మాత్రమే కాదు, ప్రేమ కూడా. వాళ్ళు చూపించే గొడవని తట్టుకోలేము, ప్రేమని తట్టుకోలేము. ప్రేమలో వాళ్ళు మనల్ని గొడవ పడుతున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు తప్ప మనల్ని ఇంకెవరన్నా ఏమన్నా అంటే అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు మాత్రమే మనల్ని కొట్టాలి, వాళ్ళు మాత్రమే మనం తిట్టాలి. అంతేగాని ఇంకెవరన్నా అంటే వాళ్ళ మీదకి దండయాత్ర చేస్తారు. సిబ్లింగ్స్ వల్ల గొడవలే కాదు, ప్రేమ కూడా ఉంటుంది. మనల్ని ఎవరన్నా అంటే వాళ్ళు ఒప్పుకోరు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఎన్నన్నా అనొచ్చు. ఒకవేళ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినట్టయితే ఎక్కడికి వెళ్ళారని ఆరాధిస్తారు. అదే కనపడకపోతే మాత్రం బెంగ పెట్టుకుంటారు. ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వాళ్ళకైనా ఎవరన్నా కొనిస్తే మనకు కూడా కొనాలనుకుంటారు. అంటే వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తారు, కానీ అది మనకు చెప్పరు. వాళ్ళ వల్ల వచ్చే గొడవలను కొంచెం చిన్నగా చూసి వాళ్ళు మన మీద చూపించే కేరింగ్ ని హై రేంజ్ కి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా సిబ్లింగ్స్ మీద మనకు ఒక అండర్స్టాండ్ వస్తుంది. వాళ్ళకి గన మనం ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని మనకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీసెంట్ గా మా డాడీ మా ఇద్దరికి ఐస్ క్రీమ్స్ తెచ్చిచ్చారు. వాడికేమో రెండో తినాలని ఉంటుంది. నేను నాది ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. వాడు తినేశాడు, నాది కూడా తినేశాడు. నేను వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి నా ఐస్ క్రీమ్ ని సాక్రిఫైస్ చేశాను. అయినా సరే నాకు వాడి మీద కొంచెం కోపంగా ఉంటుంది. కానీ వాడు మళ్ళీ నా కోసం మరుసటి రోజు డాడీని అడిగి ఏడించి మరి ఇంకొక ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. వాళ్ళే గొడవ పడతారు, మళ్ళీ వాళ్ళే కేర్ గా చూసుకుంటారు. ఆ గొడవల కన్నా ప్రేమనే మనం ఎక్కువగా తీసుకుంటే ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో సిబ్లింగ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.